మన జీవితంలో ఒక పెద్ద నిజమేమిటంటే మనమందరం తప్పులు చేస్తాం. కాని ప్రశ్నేమిటంటే ఆ తప్పుల దగ్గరే ఆగిపోతామా లేక ఆ తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు వెళతామా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు చేసిన ప్రతీ తప్పు మీకు భవిష్యత్తులో ఒక మెట్టవుతుంది. తప్పు అంటే ఏమిటి? తప్పు అంటే ఓటమి కాదు. తప్పు అంటే ఒక పాఠం. స్కూల్లో ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనమొక మ్యాథ్స్ సమస్య తప్పుగా చేస్తే టీచర్ ఏమి చేస్తారు? అడుగుతారు, ఎక్కడ తప్పు చేశావు? అంటే తప్పు ఇట్సెల్ఫ్ సమస్య కాదు, అది మనకు చూపించే దారి ముఖ్యమైనది. ప్రపంచంలో గొప్పవాళ్లు కూడా ఎన్నో తప్పులు చేశారు. ఉదాహరణకు థామస్ ఎడిసన్ బల్బు కనిపెట్టే ముందు వేల సార్లు ఫెయిలయ్యాడు. అతన్నడిగారు, ఇంత ఫెయిల్యూర్ తర్వాత ఎలా ఫీలవుతున్నావు? అతని సమాధానం, నేను ఫెయిల్ కాలేదు, పని చెయ్యని 1000 మార్గాలు నేర్చుకున్నాను. ఇది మనకు పెద్ద లెసన్. ఎందుకు మనం తప్పుల్ని భయపడతాం? మనకు చిన్నప్పట్నుంచి నేర్పిన ఒక తప్పు భావనేమిటంటే తప్పు చెయ్యకూడదు. అందుకే చాలామంది కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి భయపడతారు. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. ఫెయిల్ అయితే ఎలా అని ఆలోచిస్తారు. యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాలనుకుంటారు. వ్యూస్ రాకపోతే? పబ్లిక్గా మాట్లాడాలనుకుంటారు. నవ్వుకుంటే ఎలా అనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, తప్పు చేయకుండా ఎదిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో లేడు. స్టీవ్ జాబ్స్ తన కంపెనీ నుంచే బయటకు పంపబడ్డాడు. కాని ఆ తప్పు అతన్ని ఇంకా బలంగా మార్చింది. తర్వాత అదే కంపెనీకి తిరిగి వచ్చి చరిత్ర సృష్టించాడు. తప్పుల నుంచి నేర్చుకోవడానికి 5 స్టెప్స్ ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఎలా మనం తప్పులను అవకాశాలుగా మార్చుకోవాలి. అంగీకరించు, నేను తప్పు చేశాను అని ఒప్పుకోవాలి. ఇది బలహీనత కాదు, ఇది నా ధైర్యం. కారణం తెలుసుకో, ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరినీ నిందించకుండా ఆలోచించు. పాఠం రాసుకో, ప్రతి తప్పు తర్వాత ఒక నోట్ పెట్టుకో, ఇక ముందు ఇలా చెయ్యను అని. మళ్ళీ ప్రయత్నించు, ఒక్కసారి ఫెయిల్ అయితే వదిలేయొద్దు, రెండోసారి ప్రయత్నించు. మీమీద నమ్మకముంచు. తప్పు చేసినందుకు నిన్ను నువ్వు తక్కువగా అనుకోకు. ఒక చిన్న కథ. ఒక చిన్న బాలుడు సైకిల్ నేర్చుకుంటున్నాడు. మొదటి రోజు పడిపోయాడు, రెండో రోజు మళ్ళీ పడిపోయాడు. అతని తండ్రి చెప్పాడు, పడిపోవడం తప్పు కాదు, లేచి మళ్ళీ ప్రయత్నించకపోవడమే తప్పు. కొన్ని రోజుల్లో ఆ బాలుడు సైకిల్ బాగా నేర్చుకున్నాడు. మన జీవితమూ అలాగే ఉంటుంది. పడిపోవడం సహజం, లేవకపోవడం తప్పు. ఈ రోజునుంచి ఒక నిర్ణయం తీసుకోండి. మీరు చేసే ప్రతి తప్పును ఒక లెసన్గా తీసుకోండి. మీ గతాన్ని నిందించకండి, మీ భవిష్యత్తును నిర్మించండి. తప్పులు లేకుండా విజయం రాదు. తప్పులు మీ గురువు. మీ జీవితంలో చేసిన ఒక పెద్ద తప్పు మీకు ఏం నేర్పింది? కామెంట్స్లో రాయండి. మీరు గమనించారా, కొంతమంది ప్రతి సంవత్సరం అదే స్థాయిలో ఉంటారు. మరికొంతమంది మాత్రం ప్రతి సంవత్సరం లెవలప్ అవుతుంటారు. అది అదృష్టం కాదు, అదొక చిన్న అలవాటు వల్ల. ప్రతిరోజూ కొత్త విషయం నేర్చుకోవడం. మీరు కూడా రోజుకు 30 నిమిషాలతో మీ జీవితాన్ని మార్చే ప్లాన్ తెలుసుకుంటారు. ఎందుకు రోజూ నేర్చుకోవాలి? ప్రపంచం వేగంగా మారుతోంది. AI, టెక్నాలజీ, కొత్త స్కిల్స్, ప్రతిరోజూ ఏదో కొత్తది వస్తోంది. ఒకప్పుడు డిగ్రీ చాలనుకునేవాళ్లు, ఇప్పుడు స్కిల్స్ లేకపోతే అవకాశాలు రావు. ఉదాహరణకు ఎలాన్ మస్క్ రోజూ చదువుతాడు. తన సక్సెస్కి ఒక పెద్ద కారణం నిరంతర అభ్యాసం. వారెన్ బఫెట్ తన రోజులో 80% టైం చదువుకే కేటాయిస్తాడని చెబుతారు. వాళ్లు జీనియస్ కాబట్టి సక్సెస్ కాలేదు, వాళ్లు ఎప్పుడూ నేర్చుకోవడం ఆపలేదు కాబట్టి సక్సెస్ అయ్యారు. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? మన బ్రెయిన్ ఒక మజిల్ లాంటిది. ఉపయోగిస్తే స్ట్రాంగ్ అవుతుంది, ఉపయోగించకపోతే వీక్ అవుతుంది. ప్రతిరోజూ కొత్త విషయం తెలుసుకుంటే మెమరీ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మాట్లాడే విధానం మారుతుంది, అవకాశాలు పెరుగుతాయి. రోజుకు 30 నిమిషాల లార్నింగ్. మీరు బిజీ అయినా కూడా ఈ ప్లాన్ ఫాలో అవ్వచ్చు. స్టెప్ 1, 10 నిమిషాలు చదవండి. ఒక మంచి బుక్ తీసుకోండి. సెల్ఫ్ డెవలప్మెంట్, ఫైనాన్స్, కమ్యూనికేషన్, ఏదైనా. ఉదాహరణకు అటామిక్ హ్యాబిట్స్, చిన్న అలవాట్లు ఎలా పెద్ద మార్పులు తీసుకొస్తాయో చెబుతుంది. 10 నిమిషాలు వినండి. పాడ్కాస్ట్ లేదా ఎడ్యుకేషనల్ వీడియో, ప్రయాణంలో కూడా వినవచ్చు. 10 నిమిషాలు రాయండి. ఈరోజు నేర్చుకున్న విషయం 3 లైన్లలో రాయండి. రాసింది మెదడులో ఎక్కువ రోజులుంటుంది. పార్ట్ 4, ఎక్కువ మంది చేసే తప్పులు. ఒకేసారి చాలా నేర్చుకోవాలని ప్రయత్నించడం, క్రమం తప్పడం, ఫలితం వెంటనే రావాలని ఆశపడడం. గుర్తుంచుకోండి, కన్సిస్టెన్సీ బీట్స్ మోటివేషన్. రోజుకు 1% ఇంప్రూవ్ అయితే 1 ఇయర్ తర్వాత మీరు పూర్తిగా మారిపోతారు. పార్ట్ 5, ఏం నేర్చుకోవాలి? మీ గోల్స్పై ఆధారపడి నిర్ణయించండి. యూట్యూబ్ క్రియేటర్ అయితే స్టోరీ టెల్లింగ్, ఎడిటింగ్. స్టూడెంట్ అయితే కమ్యూనికేషన్ స్కిల్స్. జాబ్ అయితే టెక్నికల్ స్కిల్స్. స్టూడెంట్ అయితే మార్కెటింగ్. పార్ట్ 6,
ఒక చిన్న స్టోరీ. 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరు రోజూ 30 నిమిషాలు చదివాడు, మరొకరు టైం లేదు అన్నాడు. 5 ఇయర్స్ తర్వాత ఒకరు లీడర్ అయ్యాడు, మరొకరు అదే స్థాయిలో ఉన్నాడు. తేడా ఏమిటి? రోజుకు 30 నిమిషాలు. ఈ రోజునుంచి ఒక నిర్ణయం తీసుకోండి, రోజుకు కనీసం 20-30 నిమిషాలు నేర్చుకుంటాను అని కామెంట్లో